మన తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామన మీ అందరికీ పెంతెకోస్తు పండుగ దిన శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ధవళ ఆదివారం నాడు ప్రభుని ఆరాధించడానికి మనము దేవాలయంలో కూడుకోలేకపోయినా దేవుడిచ్చినటువంటి మంచి ఆరోగ్యాలతో మన గృహాల యొద్ద ఉంటూనే ఈ లైవ్ ద్వారా ప్రభువుని స్తుతించే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మన సంఘానికి వచ్చి దేవుని మహాకృపను బట్టి ఈ దినముతో 2 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి. 2 సంవత్సరాలు ముగించుకుని రేపటి నుంచి 3వ సంవత్సరంలోనికి మేము ప్రవేశిస్తూ ఉన్నాం. అందుని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను, దేవుణ్ణి ఘనపరుస్తున్నాను. గడిచిన 2 సంవత్సరాల క్రితము ఇదే దినము అపాయింట్మెంట్ తీసుకుని ప్రభు నడిపించినటువంటి రీతిని బట్టి మన సంఘంలోనికి రావటము, ప్రభు పరిచర్యలో 2 సంవత్సరాలని విజయవంతంగా దేవుని మహాకృపలో పూర్తి చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి నేను దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను తలంచున్నాను. గత 2 నెలలుగా మనము కలుసుకోలేని పరిస్థితి ఉంది. అయితే నిన్నటి దినాన్న మనకు వచ్చినటువంటి న్యూస్ ప్రకారంగా చూస్తే జూన్ 8వ తారీఖు నుండి దేవాలయాలు తెరుచుకోవచ్చని, దానికి కొన్ని నియమాలు మీరు పాటించాలని ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు విన్నప్పుడు చాలా ఆనందమైంది. మనం త్వరలోనే మందిరంలో కలుసుకుని దేవుణ్ణి ఆరాధించబోతా ఉన్నాం. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరందరూ కూడా ఇంకా ప్రార్థనలో గడపాలి. లాక్డౌన్ తీసివేశారు అని అంటే కరోనా వైరస్ వెళ్ళిపోయిందని కాదు, కొన్ని సడలింపులు ఇచ్చారు. వైరస్ చాలా ఎక్కువగా విపరీతంగా ప్రబలుతూ ఉన్నటువంటి తరుణంలో మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ మన కార్యక్రమాలకు ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళాలి అని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని, మనం అందరం మందిరంలో కలుసుకోవడానికి మీరందరూ ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ పెంతెకోస్తు పండుగ దినమున కొన్ని తలంపులు మీ మధ్యలో ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 2 పాఠ్యభాగాలు చదవగా విన్నాం. అపోస్తుల కార్యాల గ్రంథము, అదేవిధంగా యోహాను సువార్త. ఈ 2 పాఠ్యభాగాలలో కూడా ప్రత్యేకంగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ దినం పెంతెకోస్తు పండుగ దినం కనుక పెంతెకోస్తు అనే పదాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. రెండవదిగా పెంతెకోస్తు దినమున జరిగిన కార్యాలను క్లుప్తంగా మనం ఒకసారి చూసి దాని ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటి అంశమును మనం ఈ దినము ధ్యానములో మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ప్రియులారా, మనం అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, పెంతెకోస్తు అనేది అది ఏదో ఒక సంఘం పేరో, లేకపోతే పెంతెకోస్తు అనేది అది ఇంకా మరి ఇతరతర మాటగానో మనం ఆలోచన చేయకూడదు. పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే, పెంతెకోస్తు అనేది ఒక పండుగ. పెంతెకోస్తు పండుగ దినమున అంటే పెంతెకోస్తు పండుగ దినమున అని వైద్యుడైన లూకా అపోస్తుల కార్య గ్రంథములలో ప్రస్తావించారు అని అంటే, ఈ పండుగ ఇక ముందు అంతకంటే ముందు కూడా ఉంది అనే సంగతిని మీరు ఒకసారి ఆలోచన చేయాలి. గ్రీక్ భాషలో నూతన నిబంధన వ్రాయబడింది, హెబ్రీ భాషలో పాత నిబంధన వ్రాయబడింది. ఒకే పదానికి భాష మారే సందర్భంలో అర్థము మారుతున్నట్లుగా, లేకపోతే ఆ పదము మారుతున్నట్లుగా, రూపాంతరము చెందుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒక పదము ఒక భాష నుంచి మరొక భాషకు వెళ్ళేటప్పుడు దాని రూపాన్ని మార్చుకుంటూ వెళుతూ ఉంటుంది. అలాగున మనం ఆలోచన చేస్తే పెంతెకోస్తు అనే పదము తెలుగు పదం కాదు. మొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇది ఒక గ్రీకు పదం. పెంటికోస్టే అనే పదం నుంచి రాబడిందే పెంతెకోస్తు. పెంతెకోస్తు అనే మాటకు పరిపూర్ణమైన అర్థం ఏమిటంటే 50th డే, 50వ దినము. ఎందుకు ఈ 50వ దినము పండుగను జరిపిస్తూ ఉన్నారు? ఈ 50వ దినానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అని మన పాత నిబంధన గ్రంథం నుండి కనుక మనం తేరి చూచినట్లయితే కొన్ని మనకి పండుగలు కనబడతాయి. బైబిల్లో చాలా పండుగలు ఉన్నాయి. అయితే దేవుడు 3 పండుగలను ఖచ్చితంగా చేయాలని తన ప్రజలకు ఆజ్ఞాపించాడు. మొదటిది పాసోవర్ అనగా పస్కా పండుగ, దీనిని ఖచ్చితంగా చేయాలి. రెండవది పర్ణశాలల పండుగ, దీనిని కూడా నీవు ఖచ్చితంగా
చేయాలి అని ప్రభువు తెలియజేశాడు. మూడవదిగా మనం చూస్తే అదే పెంతెకోస్తు పండుగ, వారాల పండుగ. ఏంటి ఈ వారాల పండుగ అని క్లుప్తంగా ఒక మన అవగాహన కొరకు మనం ఆలోచన చేస్తే 7 వారాలు అలాగా 7 సార్లు మనం ఆ వారాల పండుగ చేయాలంటే 7 × 7 49 వారాలు ఆ పండుగను జరిగింపచేసి 50th వీక్ అది సునాద సంవత్సరంగా, సునాద వారముగా, దానిని విడుదల సంవత్సరముగా మనం చూడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి దినము 50 సంవత్సరాలకు సంబంధించింది, 50 వారాలకు సంబంధించింది, 50 దినములకు సంబంధించింది కూడా పెంతెకోస్తు పండుగను పాత నిబంధనలో నుండి మనం చూడగలుగుతున్నాం. ఈ 50వ దినము ఎలా వచ్చింది, ఎలాగున దీనిని ఆలోచన చేశారు సంఘ పితరులు, సంఘ పెద్దలు, దీనిని ఎలాగున చేశారు అని అంటే, యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత, ప్రభువు చనిపోయి పాతిపెట్టబడి ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత మరలా అక్కడ నుండి 50 దినాలు లెక్కించుకుని పెంతెకోస్తు దినాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకనంటే అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ రాయబడుతున్న మాట, 40 దినాలు క్రీస్తు ప్రత్యక్షత దినాన్ని మనం చూపించారు. 40 దినాలు క్రీస్తు ప్రత్యక్షతనిచ్చిన తర్వాత 10 దినాలకి యేసు ప్రభుల వారు చెప్పిన వాగ్దానం, లూకాసు వార్త 24వ అధ్యాయములో ప్రభు చెప్తారు, పైనుండి మీరు శక్తి పొందు వరకు మీరు ఒక చోట ఉండి అక్కడనే ఉండి మీరు ప్రార్థన చేయండి, కనిపెట్టండి అని. వారందరూ ఒక మేడగదిలోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా 10 దినాలకు అంటే యేసు ప్రత్యక్షత అయ్యి ఆరోహణమైన 10 దినాలకు ప్రభు పరిశుద్ధాత్మను పంపించడం జరుగుతుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన దినమే పెంతెకోస్తు పండుగ దినం. పెంతెకోస్తు పండుగ దినమున జరిగిన కార్యాలను గురించి మనం ఆలోచన చేస్తే అపోస్తల కార్యాల గ్రంథం పత్రిక పాఠ్య భాగంలో 1 నుండి 13 వచనాలు మనం చదువుకున్నాం. అక్కడ దేవుడు అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలను చాలా మనకి కళ్ళకు కట్టినట్లుగా మనకు చూపించాడు. మొదటి కార్యం, పెంతెకోస్తు పండుగ దినమున జరిగినటువంటి మొట్టమొదటి కార్యం ఏమిటయ్యానంటే ఆత్మ దిగి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి ఎత్తించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి, అప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద లేడా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడా, అంతకు ముందు పరిశుద్ధాత్మ దేవుడు లేడా అని ఆలోచన చేస్తూ ఉంటే ఖచ్చితంగా అంతకు ముందు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దావీదు ప్రార్థనలో మనం చూస్తాము, పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుము. అప్పుడు పరిశుద్ధాత్మ కార్యం ఎలా జరిగింది అని అంటే, నువ్వు ఆరాధించినప్పుడు, నువ్వు ఆయన్ని ఆహ్వానించినప్పుడు, నువ్వు ఆయన్ని కోరుకున్నప్పుడు ఆయన నీ దగ్గరకు వచ్చి నీతో ఉండేటువంటి విధానం అప్పుడు ఉంటే, ఇప్పుడు ఎలా ఉందంటే మనతో నిత్యము ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుని ఈ లోకంలోనికి పంపించినట్లుగా యేసు ప్రభు తన మాటలలోనే యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. మన కొరకు మనలను సర్వ సత్యములోనికి నడిపించడానికి యేసు ప్రభుల వారు వెళ్ళిపోతున్నారనే బాధలో ఉన్నటువంటి సర్వ ప్రపంచానికి ఒక గందరగోళ అయోమయ స్థితిలో ఉన్నటువంటి వారికి చెప్తున్నమాట, నేను వెళ్ళిపోవడము మీకు చాలా ప్రయోజనం. నేను వెళ్ళడం వలనే మీకు ఆదరణకర్త వస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆయన మీ పాపాలు ఒప్పింపజేస్తాడు, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు, ఆయన ద్వారానే మీరు గొప్ప గొప్ప కార్యాలను చేయగలుగుతారని యేసు ప్రభువారు స్వయంగా తన నోటితోనే తన శిష్యులకు ప్రపంచానికి తెలియజేశారు. కాబట్టి ప్రియులారా, ఇంత గొప్ప ఆత్మ పరిశుద్ధాత్మని మనము ఖచ్చితంగా పొందుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. పరిశుద్ధాత్మను మనం ఖచ్చితంగా పొందుకోవాలి. పరిశుద్ధాత్మను లేకపోతే అది చాలా చాలా దేవుని యొక్క ఆత్మ లేని వారంగా మనం ఉంటే కనుక దేవుని వారము కాదు అని సంగతిని దేవుని వాక్యమే సెలవిస్తుంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో మనం చూద్దాం. పౌలు రోమా సంఘంతోనే ఆత్మ సంగతులను ఎక్కువగా ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ చెప్తూ ఉన్నాడు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు.
క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. కాబట్టి ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అని మనం జ్ఞాపకం చేస్తూ ఉంటే చాలా స్పష్టంగా దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది, చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. అదేమిటి అని మనం ఆలోచన చేస్తే, ఆత్మ లేనివాడు ఆయన వారుగా ఉండరు అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మ లేని వారు ఆయన వారుగా ఉండరు. కాబట్టి మనము ఆత్మను పొందుకున్న వారంగా ఉండాలి, ఆత్మ కలిగిన వారంగా ఉండాలి, ఆత్మ కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలి. అందుకే ఈరోజు ఈ పెంతెకొస్తు పండుగ దినమున నేను ఏర్పాటు చేసుకున్న అంశము పరిశుద్ధాత్మను గోరుము. యూ షుడ్ ఆస్క్ ఫర్ హోలీ స్పిరిట్. నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన, ఆలోచన, పరిశుద్ధాత్మను గురించినటువంటి ఆ ఉత్సాహము, దానిని గురించినటువంటి క్యూరియాసిటీ, లేకపోతే ఆ జీల్, పరిశుద్ధాత్మను నేను పొందుకోవాలి అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా ప్రతి ఒక్కరి విశ్వాసులోనూ ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీతో నేను ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నిజమే, మనం చాలా చాలా కోరుకుంటాం. ఇంకా ఏమేమి కోరుకుంటాం? మన అవసరతలకు మనం కోరుకుంటాం, మన కోరికలు మనం కోరుకుంటాం, మనకి ఇది కావాలి అది కావాలని చాలా కోరుకుంటాం. కానీ చాలాసార్లు మనం కోరుకోలేనిది ఏంటి అంటే పరిశుద్ధాత్మను. చాలామంది నాకు తెలిసినంత వరకు ఆలోచన చేస్తే ప్రతి 10 మంది క్రైస్తవులు బహుశా మరి ఎంతమంది పరిశుద్ధాత్మను కోరుకుంటారో మనల్ని మనమే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ పరిశుద్ధాత్మను కోరుకోవడము ఎందుకనంటే, పరిశుద్ధాత్మను కోరుకోవాలంటే దాని గొప్పతనం తెలియాలి. మొదటిగా వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ అనేది మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే, పరిశుద్ధాత్మను కనుక మనం పొందుకోగలిగితే, పరిశుద్ధాత్మ మనలో నింపబడితే మన జీవితము ఎంతగా మారిపోతుందో, ఎంతగా మనము గొప్ప కార్యాలు చేయగలుగుతామో, ఎంతగా మనం అనేకులకు మాదిరిగా ఉండగలుగుతామో, ఎంత ఉన్నతమైన స్థితిలో మనం ఉంటామో అనే విషయాలు కనుక మనం ఖచ్చితంగా నేర్చుకుంటే ప్రతి ఒక్కరము పరిశుద్ధాత్మను కోరుకుంటాం అనే సంగతిని మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు తను చేసే మొట్టమొదటి కార్యం ఏంటి అంటే, నీ పాపములను ఒప్పింపచేస్తాడు. యోహాను సువార్తలో మనం చూస్తాము, ఆ పాపములను ఒప్పింపజేసేటువంటి ఆత్మ 16వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు మీరు చదువుకుంటే అక్కడ మనకు కనబడుతుంది. యోహాను సువార్తలో పాపములను ఒప్పింపజేసేటువంటి ఆత్మగా చాలా స్పష్టంగా 9వ వచనంలో అన్న, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట మీరికను నన్ను చూడరు గనక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయను. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు, మనలోనికి వచ్చినప్పుడు 8వ వచనంలో తెలియజేస్తా ఉన్న మాట మనం చూస్తే, పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఆయన ఒప్పింపజేసేవాడు. పాపములు ఒప్పుకుని విడిచిపెట్టడానికి మనకి ఉపయోగపడేటువంటి ఆత్మగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మారు మనస్సును అనుగ్రహించేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. పవిత్రమైన హృదయాన్ని అనుగ్రహించేవాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, అంత మాత్రమే కాదు, మనం చూస్తే క్రీస్తు కొరకు సాక్ష్యాన్ని ఇచ్చేటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి యోధులుగా మనల్ని మార్చేటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ. పెంతెకొస్తు పండుగ దినం నాడు జరిగిన సంఘటనలో ఆత్మ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు వారందరూ కూడా తెలియనటువంటి భాషను వారు మాట్లాడారు. అక్కడ వారు మాట్లాడిన భాషకు చుట్టూ ఉన్న వారందరూ కూడా విస్మయం పొందారు. వీరు ఏంటి ఇలా మాట్లాడుతూ ఉన్నారు, వీరు ఎలాగ మన భాషల్లో వీరు మాట్లాడగలుగుతున్నారని వారందరూ చాలా ఆశ్చర్యానికి లోనైనట్లుగా మనం చూస్తాం. ఒకరు కనుక పరిశుద్ధాత్మను పొందుకుంటే వారి ప్రవర్తన ఇతరులను ఆశ్చర్యపరుస్తుంది. అంతగా వారి సత్ప్రవర్తన ఉంటుంది, అంతగా వారి జీవితము మార్చివేయబడుతుంది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడిని మనం పొందుకోవాలి. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు వారు మారు మనసు పొందుకున్న తర్వాత బైబిల్ని చింపేసి ఆయన తగలబెట్టినటువంటి ఆ సంఘటన మనకు తెలుసు. అయినా కూడా తర్వాత దేవుడు ఆయన్ని మార్చుకున్నాడు. ప్రభు సాధు సుందర్ గారిని మార్చుకున్న తర్వాత ఆత్మకార్యాలు జరిగించడానికి ఆయన ప్రయాణమై వెళ్తున్నారు. ఆయన గురించి మనందరికీ తెలుసు, రక్తము కలిగినటువంటి పాదాలు కలిగినటువంటి సేవకుడిగా ఆయన పేరు పొందుకున్నారు.
ఎక్కడికి వెళ్ళినా పాదాలకు చెప్పులు లేకుండా ఆయన నడుస్తూ రక్తపాదాలతో ఆయన భారతదేశం అంతా కూడా పరిచర్య చేసి స్వార్థను ప్రకటించినటువంటి గొప్ప సేవకుడిగా మనకు తెలుసు. ఈయన పరిచర్య చేసినటువంటి పరిచర్య ఫలితాన్ని కనుక మనం చూడగలిగితే, ఆయన సేవ చేస్తూ ఉండగా ఆయనను చూచి సిక్ వంశస్థులలో చాలామంది మారు మనసు పొందుకుని యేసయ్య దగ్గరికి రావడం జరిగింది. అందులో ప్రాముఖ్యమైనటువంటి వారు కర్తార్ సింగ్ అనబడినటువంటి ఒక ఆయన క్రీస్తుని నమ్ముకుంటాడు. సాధు సుందర్ సింగ్ ద్వారా కర్తార్ సింగ్ కూడా మారు మనసు పొందుకుని యేసయ్య దగ్గరికి రావడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఈయన యేసయ్యను విశ్వసిస్తాడో తన కుటుంబము, తన జనాంగము ఈయనని చాలా చిత్రహింసలు పెడతారు. ఎంత భయంకరమైనటువంటి చిత్రహింసలు అంటే ఆయన ఏమాత్రం కూడా తట్టుకోలేనటువంటి చిత్రహింసలు. అయినా కూడా యేసయ్యను ఆయన వదలడు. యేసయ్య కొరకు సాక్షిగా జీవించడానికి ఒక తీర్మానం చేసుకుంటాడు. అలాంటి సందర్భంలో యాక్ అనబడినటువంటి ఒక జంతు చర్మాన్ని ఆయనకి గట్టిగా చుట్టి ఆయనని ఒక ప్రాంతములో వదిలిపెట్టేస్తారు. అది ఎండకి వానకి తడిసి ఎండకి ఎండి చాలా దగ్గరగా కుసించిపోతుండగా ఆయన శరీరము ఆ చర్మపు చుట్టలోనే ఉండిపోయి చాలా టైట్గా అయిపోయి ఎముకలు ఇరిగిపోయేటువంటి స్థితిలోనికి వచ్చి చివరికి చనిపోయే స్థితి. ఒకేసారి చనిపోయినటువంటి పరిస్థితి కాదు అది. కొన్ని సంవత్సరాలు ఆయన అలాంటి బాధను అనుభవించి, క్రీస్తు కొరకు అంత బాధను అనుభవించి క్రీస్తు సాక్షిగా నియమించి ఆయన ఆత్మ కార్యములను జరిగించేశారు. ఆయన చావును చూస్తున్నటువంటి దగ్గర కాపలా ఉన్నటువంటి కాపలాదారులందరూ కూడా ఆయన మరణ సమయంలో ఆయన ఒక కోరిక కోరుకున్నాడు. ఇంక కొద్ది రోజుల్లో ఆయన చనిపోతాడు అనగా. అదేంటంటే, నాకు ఒక బైబిల్ని నా చేతికి ఇవ్వండి అని ఆయన అడిగాడు. సరే, ఎంతగా శ్రమ పడుతున్నాడు, ఆయన ఎంతగా కూడా వదిలిపెట్టట్లేదని చెప్పి ఆయనకి క్రొత్త నిబంధన బైబిల్ని చేతికిస్తారు. ఇచ్చినప్పుడు ఆ బైబిల్ని చేత్తో అలా పట్టుకుని ఉన్నప్పుడు ఆయన కొన్ని పేజీలని ఇలా పట్టుకుంటారు, కొన్ని పేజీలు బయటకు వచ్చేస్తాయి. ఆ పేజీలు పట్టుకున్నప్పుడు ఒక చోట ఆయనకు వచ్చినటువంటి ఆయన బొటని వేలు క్రీస్తు మన కొరకు చనిపోయాను అనే దాని మీద ఆయన బొటన వేలు ఆగింది. దానిని చూచి ఆయన చనిపోయిన తర్వాత పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చూసినప్పుడు ఎక్కడుందయ్యా అని చూస్తే క్రీస్తు మన కొరకు చనిపోయాను అనేటువంటి మాట దగ్గర ఆగింది. అప్పుడు అక్కడున్నటువంటి కాపలా ఉన్నటువంటి సైనికులు ఆయన మరణాన్ని చూసి ఇంతగా క్రీస్తు కొరకు ఈయన చనిపోతున్నాడు, ఇంతగా ఈయన ప్రభువుకు సాక్షిగా నిలబడుతున్నాడు అని చెప్పి వారందరి జీవితాలలో మారు మనసు రావడం జరిగింది. ప్రియులారా, ఈరోజు నీ జీవితము మారాలంటే, నా జీవితము దేవునికి సాక్షిగా ఉండాలంటే, మనమందరము ప్రభు కొరకు సాక్షిగా జీవించి మన జీవితాల ద్వారా అనేకులు మార్పు చెంది ఆశ్చర్యపరాలి అంటే నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలు ఏమి మనం పొందుకుంటాం పరిశుద్ధాత్మ ఉండడం వల్ల? 7 గిఫ్ట్స్, చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. దాంట్లో 7 గిఫ్ట్స్ అనేవి ఒక వచనం నుండే మీకు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెషయా గ్రంథంలో మనం చూద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1-2 వచనాలు కనుక మనం చూస్తే అక్కడ మనకు కనబడుతుంది. యెషయా గ్రంథము 11వ అధ్యాయము. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవుని యొక్క ఆత్మ, ఈ పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి 7 వరాలను గురించి జ్ఞాపకం చేస్తాడు ఈ ఒక వచనంలో. మొదటిది ఏంటయ్యానంటే విజ్డమ్, జ్ఞానం, వివేకములు, విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. ఈ 2 కూడా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహించుతుంది. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉంటావో నీ జీవితంలో దైవీకమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు. ఇలా ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. లోకానుసారమైనటువంటి జ్ఞానం సంపాదించుకోవడంలో చాలా పుస్తకాలు చదువుతాం, చాలా డిగ్రీలు సంపాదించుకుంటాం, కానీ దైవీకమైన జ్ఞానము సంపాదించుకోవడం అనేది అది కేవలము దేవుని వశమే, దేవుని ఆత్మ వశములో ఉంది అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో మనం చదివితే అక్కడ మనకు కనబడుతుంది. అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు లిబ్దేరీయులు అనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియ సమాజములోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి, కానీ
మాటలాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయేరి. చూసారా, దేవుని ఆత్మ తోడుగా ఉన్నప్పుడు అపారమైనటువంటి దైవ జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలుగుతాము. దేవుని ఆత్మ ద్వారా స్టెఫను, అక్కడ ఉన్నవారు ఒకరు కాదు ఇద్దరు కాదు, చాలా సమాజం, చాలా గొప్ప సమాజం. అక్కడ చూడండి, లెబ్దీలు అనబడినటువంటి సమాజం ఉంది, కురేనీయుల సమాజం ఉంది, అలెగ్జాంద్రియ సమాజం ఉంది, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు. వీళ్ళందరూ 5 రకాల సమాజాలు వారి స్టెఫన్ చుట్టూ ఉండి ఆయనతో తర్కిస్తూ ఉన్నప్పటికీ వాటన్నిటినీ వారందరికీ చెప్పినటువంటి సమాధానాలు కానీ, వారికి ఇచ్చినటువంటి జ్ఞానోపదేశము కానీ వారు ఏమి మాట్లాడలేకపోయారు, ఎదిరింపలేకపోయారని దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతోంది. కాబట్టి ప్రియులారా, దైవీకమైన జ్ఞానం మనం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండాలి. దైవీకమైనటువంటి జ్ఞానము పరిశుద్ధాత్మ ద్వారానే వస్తుంది అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది అండర్స్టాండింగ్, అంటే ఒక మంచి వివేకాత్మ. వివేకము అనేది చాలా ప్రాముఖ్యం. వివేకం కలిగి మనం జీవించాలి. వివేకం లేకపోతే మనము చాలా సందర్భాల్లో కష్టాలలో పడేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ వివేకాత్మ మనకు అనుగ్రహించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే అనే సంగతిని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దీనికి ఒక సంఘటన మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఒకసారి పౌలు గారు సువార్త ప్రకటన చేస్తూ ఉండగా ఒక పట్టణానికి వెళ్తాడు. ఆయన చాలా సంఘటనలు ఉన్నాయి, సమయాన్ని బట్టి నేను కొద్దిగా చెప్తూ ఉన్నాను, జాగ్రత్తగా మీరు వినండి. పౌలు గారు ఆయన ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో అన్ని విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలన్నీ చూసి తనలో ఉన్న ఆత్మ పరితపించలేకపోతా చాలా భయంకరమైనటువంటి బాధతో ఆయన వెలిపిస్తూ ఉంటాడు. మనం చూస్తే అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం ఈ సంఘటనని మనం చూడగలుగుతూ ఉంటాం. అక్కడ చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి సంఘటన మనం చూస్తాం. ఆయన చూసినటువంటి ఆ విగ్రహాలన్నీ చూసి ఆ ఎథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి వారందరూ విగ్రహారాధన చేస్తూ ఉండగా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో మీరు తెలియబడినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, ఆ తెలియబడిన దేవుడు ఎవరో నాకు తెలుసు అనగానే వారందరూ ఆశ్చర్యానికి లోనవుతారు. మేము తెలియబడిన దేవునికి అని రాస్తాం, కరెక్టే. కాబట్టి చాలా వివేకంగా, చాలా తెలివిగా వారిని క్రీస్తుని విశ్వసించే రీతిలోనికి వారిని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనము ఖచ్చితంగా ఈ విధమైనటువంటి వివేకాన్ని మనం కలిగి ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. చూడండి, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము మీరు 22 నుండి 34 వరకు చదువుకోండి. అక్కడ కనబడుతూ ఉన్నది 23వ వచనంలో తెలియబడని దేవునికి అని వ్రాయబడ్డది. ఆ తెలియబడని దేవుణ్ణి పౌలు చాలా చక్కగా ఆ ప్యాసేజ్ అంతా మీరు క్రమంగా వెంబడి చాలా జాగ్రత్తగా ఇంటి దగ్గర మీరు చదవండి. ఎంత తెలివిగా ఆయన వారిని క్రీస్తులోనికి నడిపించాడు అనే సంగతిని మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. వారందరూ విగ్రహారాధికులు, మీరు విగ్రహాలు పెట్టుకోవడం తప్పు, విగ్రహాలు తీసేయండి అని నేరుగా ఖండించకుండా తెలియబడని దేవునికి అని చెప్పి ఒక విగ్రహాన్ని కింద వాళ్ళు టైటిల్ పెడితే ఆ టైటిల్ను చూసినటువంటి పౌలు చాలా వివేకం కలిగి ఆత్మ తనలో ఉంది గనక, ఆత్మ అభిషేకం పొందినవాడు గనక ఆయన క్రిందకి మనం చదువుకుంటూ వెళితే చివరికి 34వ వచనంలోకి వచ్చేసరికి మీరు చూస్తే అనేక మంది ఆయన హత్తుకుని విశ్వసించిరి అని రాయబడ్డది. కాబట్టి ప్రియులారా, మనము మన జీవితంలో ఖచ్చితంగా వివేకాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళాలి. వివేకము లేకుండా ఉంటే అపవాది మనల్ని ఖచ్చితంగా పాపములో పడవేసేటువంటి ప్రమాదము ఉన్నది అనే సంగతిని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మూడవ విషయము, పరిశుద్ధాత్మ పొందుకోవడం వలన మనం ఎందుకు పరిశుద్ధాత్మను కోరుకోవాలి అని అంటే అనేకమైన వరాలు ఉంటాయి. అందులో 7టిని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది దైవిక జ్ఞానం, విజిటం పొందుకుంటే, రెండవది వివేకాన్ని పొందుకుంటాం, మూడవది కౌన్సిల్ అనే మాటను మనం చూస్తాం. చూడండి, ఇదే యెషయా గ్రంథం 11వ అధ్యాయంలోనే చాలా స్పష్టంగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతోంది. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమవుతుంది. ఆలోచనకర్త, కౌన్సిలర్, నీకు ఆలోచన ఇచ్చేటువంటి వాడు. చాలా సందర్భాల్లో మనకి ఏం చేయాలో, ఎలాగైనా మనం ముందుకు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితులలో మనం చాలా సందర్భంలో ఉంటాం. కాబట్టి మన ఆలోచన ఇచ్చేటువంటి వాడు, ఆత్మీయమైనటువంటి ఆలోచన ఇచ్చేటువంటి నేర్పుని అనుగ్రహించేటువంటి వాడు ఆయనే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించున్నాం. ఆత్మే నీకు నేర్పుతుంది, ఆలోచనిస్తుంది, ఏ విధంగా నువ్వు చేయాలి, ఏమి చేయకూడదు, సమయోచితమైన ఆత్మే నీకు ఆ క్షణమందు ఏమి మాట్లాడాలో తెలియచేసేటువంటి గొప్ప ఆత్మ. అటువంటి ఆత్మను నువ్వు పొందుకోవాలంటే నువ్వు కోరుకోవాలి. పరిశుద్ధాత్మ నాకు దయచే ప్రభువా అని దావీదు కోరుకున్నాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మను కోరుకోవడానికి నీవు ఖచ్చితంగా ముందుకు రావాలి. చాలా సందర్భాల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయము చాలా మందిలో ఉంది. ఏంటంటే పరిశుద్ధాత్మ అనేది ఏదో పెంతెకోస్తు సంఘాలకు సంబంధించింది, మనకి కాదు అని చాలామంది ఒక రకమైనటువంటి ఆలోచనలో ఉంటారు. అది ముమ్మాటికి తప్పండి, చాలా తప్పది. పరిశుద్ధాత్మ అంటే ఏదో మనం గట్టిగా కేకలు పెట్టో, లేకపోతే భాషలు మాట్లాడో, లేకపోతే ఇంకాటి ఏదో చేసే అదే పరిశుద్ధాత్మ అనుకోవడం పొరపాటు. పరిశుద్ధాత్మ రూపాలు చాలా ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమంది భాషలు మాట్లాడతారు, అది కూడా పరిశుద్ధ గ్రంథంలోనే వ్రాయబడ్డది. 9 రకాలుగా ఉంటుంది పరిశుద్ధాత్మ. ఒకరు భాషలు మాట్లాడతారు, ఒకరు స్వస్థతలు చేస్తారు, ఒకరు వాక్యాన్ని బోధిస్తారు. రకరకాలుగా పరిశుద్ధాత్మ వరములను మనం చూడగలుగుతాం. దానిని మీరు చూడాలి అని అంటే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనంలో నుండి మీరు చదవండి. 11వ వచనం వరకు కూడా మీరు చూస్తే పరిశుద్ధాత్మ రూపాలను అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే పరిశుద్ధాత్మ వరం, పరిశుద్ధాత్మ పొందుకున్న వారికి ఎలాగా వారు ప్రవర్తన ఉంటుంది, పరిశుద్ధాత్మ వీరిలో ఉంది అని చెప్పడానికి వారి దగ్గర ఉన్నటువంటి కార్యం, కొలమానం ఏంటి, కొలబద్ద ఏంటి అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు 8వ వచనం నుండి మీరు చదివితే అక్కడ కనబడుతుంది. ఏలయనగా ఒకని ఆత్మ మూలముగా, దేని మూలంగా? ఆత్మ ఉన్నప్పుడు ఆ ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, అంటే మంచి వాక్యాన్ని, మరి ఒకడు ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, 3వది మరి ఒకని ఆ ఆత్మ వలనే విశ్వాసమును. నీలో విశ్వాసం ఉంది అని అంటే నీలో ఆత్మ ఉన్నట్టే, పరిశుద్ధాత్మ ఉన్నట్టే. పరిశుద్ధాత్మ లేకుండా క్రీస్తునందు మనకి విశ్వాసము ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. దురాత్మ ఏం చేస్తుంది? యేసు మీద మనకి విశ్వాసం లేకుండా చేస్తుంది. నీలో పరిశుద్ధమైన ఆత్మ ఉన్నప్పుడు, దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని యందు నువ్వు విశ్వాసం కలిగి ఉంటావు. ఆ క్రిందకి మీరు చదువుతుంటే ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరము, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకని ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడుచున్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలిగజేయుచున్నాడు. 9 వరాలను, 9 గుణగుణాలు, 9 లక్షణాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవి ఒక్కటే కాదండి, ఆత్మ ఉన్న వాని యొక్క లక్షణాలను మనం చాలా పరిశుద్ధ గ్రంథములో మనం చూడొచ్చు. ఇవి ప్రత్యేకమైనటువంటి వరములుగా, లేకపోతే ఒక అద్భుతమైనటువంటి శక్తులుగా మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, నీ జీవితంలో పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే దానికి తగిన ఫలాన్ని నువ్వు చూపించాలి. ఆత్మ ఫలము గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం 5వ అధ్యాయం. ఆత్మ ఫలము నీలో ఉందంటే నీలో నువ్వు ఖచ్చితంగా ఆత్మను అనే బీజము నీలో ఉంది అనే సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆత్మ నేర్పు విషయములను, ఆత్మ ఆలోచన తెలియజేస్తుంది అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత 4వదిగా మీకు జ్ఞాపకం చేస్తే ఫర్టిట్యూడ్, అనగా కరేజ్ ఇన్ పెయిన్. శ్రమలలో, కష్టాలలో, క్లిష్ట పరిస్థితులలో నీకు బలమును, ధైర్యమును, ఆలోచన ఇచ్చేటువంటి దేవుడే. అదే ఆత్మ నీకు బలాన్ని కూడా, ధైర్యాన్ని కూడా ఇస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో చాలా సంఘటనలు ఉన్నాయి. అయితే ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ దేవుని వాక్యాన్ని అందించడానికి చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితులలో
వీరు పరిశుద్ధాత్మను పొందుకుని దేవుని నామాన్ని చాలా ధైర్యంగా వారు బోధించారు. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యమును చేయుటకును నీ చెయ్యి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. గమనించండి ప్రియులారా, నీకు ధైర్యం ఎప్పుడు వస్తుందంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నువ్వు పిరికితనంగా ఉండవు, నువ్వు భయపడవు. ధైర్యమునిచ్చేటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, నీవు అటువంటి పరిశుద్ధాత్మను పొందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 5వదిగా నాలెడ్జ్, తెలివి చాలా ప్రాముఖ్యమైనది. తెలివి అనేది దేవుని ద్వారానే అనుగ్రహింపబడే. యెషయా గ్రంథం 11:1-2 వచనాలలో 5వ పరిశుద్ధాత్మ ద్వారా వచ్చేటువంటి 5వ బహుమతి ఏమిటంటే తెలివి నీకు అనుగ్రహింపబడుతుంది. పౌలు చాలా సందర్భములలో తెలివిని ప్రదర్శించడానికి తనని ఒక సభలో పెట్టారు. ఇదిగో నువ్వు ఇది చేస్తావు అని చెప్పినప్పుడు అగ్రిప్పు రాజు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? ఇంత తెలివిగా, ఇంత తొందరగా నన్ను క్రైస్తవుని చెయ్యాలని నువ్వు అనుకుంటున్నావా అనే ప్రశ్న అగ్రిప్పు రాజు పౌలుని అడుగుతాడు. చూసారా ఎంత తెలివిగా ఒక రాజుగారి ముందు ఈయన క్రీస్తుని గురించి, క్రీస్తుని పరిచయం చేశాడు అనే సంగతిని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, మనమందరం కూడా దేవుని యొక్క మాటలను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనమును దేవుని కొరకు చాలా చక్కగా తెలివిగా మనం ప్రవర్తించాలి. యేసుప్రభువు చెప్తా ఉన్న మాట, పామును వలె నువ్వు నిష్కపటంగా ఉండాలి, పాము వలె నువ్వు తెలివిగా వివేకం కలిగి నువ్వు నడుచుకోవాలి. కాబట్టి మనము మన జీవితంలో పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడే తెలివిని మనము సంపాదించుకోగలుగుతాము, అన్నిటిలో మనం పైకి ఎదగగలుగుతాము అనే సంగతిని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు వరకు పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినమున దిగి వచ్చాడని, దాని ద్వారా పరిశుద్ధాత్మను మనం పొందుకోవడం ద్వారా ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటామనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిగా విజ్డమ్, దైవిక జ్ఞానాన్ని మనం పొందుకుంటాం. రెండవదిగా ఆలోచనకర్త అయినటువంటి దేవుడు మనకి వివేకాన్ని అనుగ్రహించేటువంటి వానిగా ఉన్నాడు అనే సంగతిని, అండర్స్టాండింగ్ మనకు అనుగ్రహిస్తాడు. మూడవదిగా ఆయన ఒక మంచి కౌన్సిలర్, మనల్ని ఆలోచనలో నడిపించేటువంటి వాడు. నాలుగవదిగా ఆయన ఫర్టిట్యూడ్ అనగా ధైర్యమును మనకు అనుగ్రహించేటువంటి వాడు. 5వది నాలెడ్జ్ అనగా జ్ఞానాన్ని, తెలివిని మనకు అనుగ్రహించేవాడు. 6వ విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను, అదే పైటీ అనగా భక్తి, పెయిటిజం. భక్తి అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. భక్తి లేకపోతే మనం ఎన్ని చేసినా కూడా ఆ భక్తి లేనప్పుడు మనం దేవుని సన్నిధానంలో చేరలేం. యోబు అదే అంటాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. భక్తిని మనం ఎలా సంపాదించుకోగలుగుతాము, మనం భక్తిగా ఎలా ఉండగలుగుతాము? భయభక్తులు, భక్తి ఎలా ఉండగలుగుతుంది అని అంటే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడే మనం భక్తిగా ఉండగలుగుతాం. చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేశాను, మరొక సందర్భాన్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. నీ భక్తి నీకు ముక్తిని ప్రసాదించాలి, లేకపోతే నువ్వు చేసే భక్తి అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. నువ్వు చేసే భక్తి అంతా బూడిదలో పోసిన పన్నీరు కాకుండా ఉండాలంటే నీ భక్తి నీకు ధైర్యాన్ని కామించాలి. ఎందుకనంటే ఆయన ఆత్మ, యోహాను సువార్త 4:24 మనం చదివితే అక్కడ కనబడుతుంది, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు కూడా అలాగా ఆత్మతో సత్యముతో. అంటే భక్తికి డెఫినేషన్, భక్తి అంటే ఏంటి? కానుకలు తీసుకురావడం, ప్రతివారం గుడికి రావడము, క్రమంగా ఆ ప్రభు సంస్కారంలో పాల్గొనడం, ఇదా భక్తి అంటే? అది భక్తిలో ఒక భాగమే, అది పరిపూర్ణమైన భక్తి కాదు. భక్తి అంటే దేవుణ్ణి పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో, ఆత్మతో, సత్యముతో ఆయన్ని ఆరాధించటం, అది భక్తి. ఆరాధించే నీవు అలాగ నువ్వు జీవించటం, అది భక్తి. నీ భక్తి నీకు ఒక నమ్మకాన్ని ఇవ్వాలి. ఏమిటంటే ఇప్పుడు దేవుని రాకడొస్తే నేను దేవుని దగ్గరికి వెళ్తాను అనే నమ్మకాన్ని నీకు ఇవ్వాలి. ఇస్తుందా నీకు ఆ నమ్మకం? భక్తికి సరైన డెఫినేషన్ ఏంటంటే ఇప్పుడు దేవుడు వస్తే, యేసై ఇప్పుడు వచ్చేస్తే నేను ఖచ్చితంగా యేసైతో వెళ్ళిపోతాను అని నీ భక్తి నీకు సమాధానం ఇవ్వగలగాలి. ఇస్తుందా నీ భక్తి? ఒకసారి నీవు ప్రశ్న వేసుకో. అటువంటి భక్తి ఎలా వస్తుందయ్యా అంటే పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా వస్తుంది. పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారానే నువ్వు అటువంటి భక్తివంతుడిగా, భక్తిపరురాలుగా, భక్తిగా నువ్వు జీవించగలుగుతావు. కాబట్టి ప్రియులారా,
చివరిగా 7వదిగా జ్ఞాపకం చేస్తున్నాను, దైవిక జ్ఞానం కలిగినటువంటి నీవు, దేవుని యొక్క ఆలోచన వివేకాన్ని కలిగినటువంటి నీవు, దేవుని ఆలోచనను కలిగినటువంటి నీవు, దేవుని ధైర్యముతో ఆత్మ ద్వారా ధైర్యాన్ని పొందుకుని, జ్ఞానాన్ని పొందుకుని, భక్తిని పొందుకుని, చివరిగా నువ్వు చేయాల్సింది, నువ్వు పొందుకోవాల్సింది ఏంటంటే ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఇది చాలా అద్భుతమైనటువంటి గిఫ్ట్గా పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. దేవుని భయము లేకపోతే ఏమున్నా ఏమి లేకపోయినా మన జీవితంలో అది సరి అయిన క్రమములోనికి మనం వెళ్ళలేం. దేవుని భయం ఉన్నప్పుడు ఇంకా అందరూ భయం ఉంటుంది. ఎప్పుడైతే మనలో దేవుని భయం ఉంటుందో అన్నిటిలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి ప్రియులారా, ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. జాక్ పూనెన్ అనబడినటువంటి ఒక భక్తుడు చెప్తాడు, ఇఫ్ యు ఫియర్ గాడ్ యు రియల్లీ నీడ్ ఫియర్ నథింగ్ ఎల్స్. నువ్వు నిజంగా కనుక దేవునికి భయపడితే ఇంకా నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. దేవునికి భయపడినవాడు అన్నిటికీ భయపడాలి. దేవునికి ఒక్కడికే భయపడేవాడు దేనికి భయపడిన అవసరం లేదు. కాబట్టి ప్రియమైన వారులారా, ఈరోజు దేవుని యందలి భయము నిన్ను బ్రతికిస్తుంది. దేవుని యందలి భయము ఆయన యొద్దకు నడిపిస్తుంది. అటువంటి ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించేది ఏదంటే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఈరోజు మనం అందరము ఒకే ఒక మాట, దేవా పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించు. దావీదు చేసిన ప్రార్థన, పరిశుద్ధాత్మను నాకు దయచేయి, పరిశుద్ధాత్మను నాకు దయచేయి అని ఒక చిన్న ప్రార్థన మనం చేస్తే దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మనికి అనుగ్రహిస్తాడు. ప్రార్థనతో పాటు నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఆది అపోస్తుల క్రైస్తవ సంఘముతో దేవుడు మాట్లాడిన మాట అపోస్తుల కార్యాల గ్రంథం మనం చూస్తాము. 2వ అధ్యాయములో పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మనం చేయాల్సిన చాలా సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2వ అధ్యాయం 37వ వచనం నుండి మనం చదువుకుంటే, వారు ఈ మాట విని హృదయములు నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుము, పేతురు కడమ పోస్తున్నాడుగా. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందాలి అని అంటే నీవు ప్రార్థన చేయడంతో పాటుగా, దేవుణ్ణి అడగడంతో పాటుగా నువ్వు ఖచ్చితంగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకో. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటావు. ఆ వరము ద్వారా దైవికమైన జ్ఞానమును, వివేకమును, ఆలోచనను, దేవుని యొక్క గొప్ప శక్తిని, ఆయన ఇచ్చేటువంటి ఆ బలాన్ని, దేవుడిచ్చేటువంటి ఆత్మను, దేవుని యొక్క భక్తిని మనం సంపాదించుకుని దేవుని రాజ్యములోనికి మనం ప్రవేశించగలుగుతాం. ఈ పెంతెకోస్తు ధవల ఆదివారం అటువంటి మహాకృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించి నడిపించుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలిండునుగాక. ఆమేన్. దేవా నాయందు
సకల మనసు కలుగా చేసి నన్ను దృఢపరచుము. దయచేసి కూర్చోనండి. దేవుడు మన జీవితంలో చాలా మేలులు చేశారు. అందుని బట్టి మనం దేవునికి ఖచ్చితంగా కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాం. దానిలో ప్రాముఖ్యంగా అత్యంత గొప్ప మేలు ఏమిటయ్యా అంటే జూన్ 8వ తారీఖు నుండి దేవాలయాలు తెరుచుకోవచ్చని ఒక మంచి శుభవార్త మనం వినడం నిన్న దినాన్ని జరిగింది. కాబట్టి దానికి ప్రయత్నాలు మేము సంఘము చేస్తూ ఉన్నాం. కాబట్టి సంఘ విశ్వాసాలందరూ కూడా గమనించండి. దీనికి సంబంధించినటువంటి నియమాలు నిబంధనలు అన్నీ కూడా మీకు వచ్చే వారం తెలియజేస్తానని మీకు ప్రేమతో మీకు నేను తెలియజేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ప్రార్థన పూర్వకంగా మనం అందరము దేవాలయం కలుసుకోబోతూ ఉన్నాం. మరికొద్ది దినాల్లోనే మనం అందరం దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా మీరు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని మనకి సూచనలు ఇవ్వబడ్డాయి. అదేవిధంగా సోషల్ డిస్టెన్స్, పర్సన్కి మధ్య డిస్టెన్స్ గ్యాప్ ఉండాలని తెలియజేస్తున్నారు. వ్యక్తిగతంగా ఎవరికి వారు శానిటైజర్స్ ఉపయోగించుకోవాలని ఇవన్నీ నియమాలు కొన్ని తెలియజేస్తారు. కాబట్టి పూర్తి వివరాలు మీకు వచ్చే ఆదివారం మీకు నేను తెలియజేస్తాను. మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టడం జరుగుతుంది. దానిని మీరు ఫాలో అయ్యి దేవుని మందిరానికి రావాలని, ఖచ్చితంగా ఫాలో అవ్వాలని ప్రేమతో మీకు నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రభురాత్రి భోజన సంస్కారం మనకు 2 నెలల నుండి లేదు, జూన్ నెలలో మీకు ఇవ్వబడుతుంది. దాని వివరాలు కూడా మీకు వచ్చే వారము తెలియజేయబడుతుంది. వీటిని పాస్టర్ గారు చెప్పే ప్రతి నియమాన్ని, మనకు ప్రభుత్వం తరపు నుంచి వచ్చినటువంటి ప్రతి నిబంధనను ఖచ్చితంగా పాటించే దేవాలయానికి రావాలని ప్రేమతో మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. రెండవ ప్రకటన, మనం వచ్చే శుక్రవారము లైవ్ ద్వారానే ఆరాధనలో మీ గృహాల యొద్ద ఉండే మీరు లైవ్ ద్వారా ఆరాధనలో పాలుపంపులు పొందాలని ప్రేమతో మీకు నేను తెలియజేస్తున్నాను. సడలింపులు ఇచ్చారు కథాన్ని బయట ఎక్కువగా తిరక్కండి, అవసరమైతేనే బయటికి వెళ్ళాలని ప్రేమతో మీకు నేను తెలియజేస్తున్నాను. మనం సంఘం కొరకు, సమాజం కొరకు, అదేవిధంగా అంఫాన్ తుఫాన్ రాబోతూ ఉంది. ఆ తుఫాన్ వల్ల ఎలాంటి నష్టం కలగకుండా ఉండినట్లుగా అనేకమైన అంశాలు మన చుట్టూ ఉన్నాయి. 10వ తరగతి పిల్లలు పరీక్షలు రాయిపోతూ ఉన్నారు, విద్యా సంవత్సరంలోకి రాబోతున్నారు, అనేక మంది ఉద్యోగాలు కోల్పోయి ఉన్నారు. ఎన్ని సమస్యల మధ్య చుట్టూ ఉన్న ప్రపంచం ఉంది కనుక వారందరి కొరకు మీరు బాధ్యతాయుతంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. మనం అందరము ముగింపు ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పు ప్రార్థన, ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఉన్నతమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలము మీరు మాకు తోడై ఉండి మీరు చూపిన ఈ మహాకృపను బట్టి, నీవు చూపిన ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు. ప్రత్యేకించి ప్రభువా, మేము ప్రభు తండ్రి నువ్వు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సంఘములో పరిచర్య చేయటానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. 2 సంవత్సరాలు ఈ దినముతో పూర్తవుతూ ఉండగా నాయన మీ సహాయము, మీ నడిపింపు ప్రభు నాకు మా కుటుంబానికి ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను పాస్టర్ గారు ఇరువురం కూడా ప్రభా సంఘములో ప్రభు తండ్రి నీ కొరకు పరిచర్య చేయడానికి, అనేక ఆత్మలను నీ సంఘంలోని నడిపించడానికి మాకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి తండ్రి, వివేక ఆత్మను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి, సంఘమంతటిని నీ పరిశుద్ధాత్మతో నింపండి అయినా నీకు వందనాలు. ఈ పెంతెకోస్తు పండుగ దినమున సంఘ బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు నీ పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరిలోనూ నింపండి నాయన. పరిశుద్ధాత్మ ద్వారా రక్షణ కలుగుతుంది నా తండ్రి. పరిశుద్ధాత్మ నీ యొద్దకు నడిపించేది అయినటువంటి గొప్ప ఆత్మ. నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అని మీరు సెలవిచ్చారు. 7 ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ వరములను మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఆ ఆత్మ జ్ఞానమును పొందుకోవడానికి ప్రభు, వివేకం పొందుకోవడానికి, ఆలోచన పొందుకోవడానికి, ధైర్యముగా మేము ఉండటానికి, మా దేవ భక్తి కలిగి మేము జీవించటానికి, నీ యందు భయభక్తులు మేము కలిగి ఉండటానికి నా తండ్రి
మాకు నీ పరిశుద్ధాత్మను పొందింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మ ఫలము మేము ఫలించాలని అయినా ఈ పెంతెకోస్తు పండుగ దినమున ఆత్మను పొందుకున్నారు తండ్రి. అనేక మంది నీ సంఘములోనికి చేర్చబడ్డాడు. పెంతెకోస్తు పండుగ దినమున ఆత్మ ఫలము 3,000 మంది ప్రవతని నీలోనికి చేర్చబడ్డారు. ఆ విధంగా సంఘము అనేక మంది రక్షణ పొందుకోవడానికి, మారు మనసు పొందడానికి, బాప్తీసం తీసుకోవడానికి, ప్రభు బలలో పాల్గొనడానికి నీ కృప వారి మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికే వందనాలు చెల్లిస్తున్నాను. నాయన నీ సహాయం దయచేయండి, నీ కాపుదల దయచేయండి తండ్రి. ఈ లాక్డౌన్ సందర్భంలో తండ్రి కరోనా వైరస్ కారణంగా అనేక మంది చనిపోయారు. వారి కుటుంబాలకు ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది వలస కూలీలు తమ పనులను కోల్పోయి ఉన్నారు. వారికి మంచి ఆరోగ్యమును, పనిని, జీవనోపాధిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది తండ్రి రోగముతో హాస్పిటల్లో ఉన్నారు నాయన, వారికి స్వస్థతను దయచేయండి. ఈ యొక్క తండ్రి కరోనా వైరస్ ఖచ్చితంగా తగ్గి తండ్రి నిన్ను స్తుతించడానికి నీ కృప దయచేయండి. మేము ప్రార్థించిన అంశములలో తండ్రి ఎంతో గొప్పదైనది నీ మందిరంలో చేరాలని మేము ఆలోచన చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. అయితే ప్రభువా, దానికి సంబంధించిన నియమాలన్నీ మేము పాటిస్తూ నిన్ను ఆరాధించడానికి, అనేకుల వరకు ప్రార్థించడానికి, మేము సంఘంగా కూడుకోవడానికి నీ కృప దయచేస్తున్నారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘ బిడ్డలను దీవించండి, చిన్నారి బిడ్డలను తండ్రి, యూత్ వారిని, స్త్రీల సమాజాన్ని దీవించండి, సంఘ పెద్దలను ఆశీర్వదించండి, సంఘం అంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపలో బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీరే తోడై నడిపించండి, మీ సహాయం దయచేయండి, నీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దైవజనులు పరంజ్యోతి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. బ్రెయిన్ ఆపరేషన్ అయ్యి ఉన్నారు నాయన, ఆ బిడ్డకు ఉన్నటువంటి అనారోగ్యం తీసుకోండి. ఐసీయూలో వారు ఉంటూ ఉండగా పరిపూర్ణ స్వస్థత దయచేసి పరిశుద్ధాత్మదేవ నీ కార్యమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ కుమారుని మీరు స్వస్థపరచి నీ యొక్క మందిరంలో నడిపించండి. అనేక ఆత్మను రక్షించే సేవకుడు నాయన, నీ సేవకుని మీరు ఆశీర్వదించండి, కుటుంబాన్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికే వందనాలు. సంఘంలో ఇంకా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాను. దాన్ని గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు వివాహ దినములు, జన్మదినములు జరుపుకున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. ఆయా ప్రత్యేక దినములు జరుపుకున్న బిడ్డలను ఆశీర్వదించండి. తమ ప్రియులు కోల్పోయిన కుటుంబాలకు ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, అంఫాన్ తుఫాన్ రాబోతున్నదని మేము వింటూ ఉన్నప్పుడు దాని నుంచి తప్పించి మంచి వాతావరణం అనుగ్రహించండి నాయన. మిడతల దండు ప్రతండి మా దేశంలోనికి వచ్చి ఉంది నా తండ్రి. దాని ద్వారా రైతులు నష్టపోతున్నారు. వాటన్నిటిని తప్పించి మంచి ఆరోగ్యకరమైన పరిస్థితులను మా దేశంలో అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభుత్వం మా రాష్ట్రమును దీవించండి, మా ప్రాంతమును ఆశీర్వదించండి. ఈ వైరస్ కట్టడి చేసి ప్రభువా పరిపూర్ణ స్వస్థత తండ్రి దేశమునకు, ప్రపంచానికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి. ప్రభుత్వాన్ని కరోనా వైరస్ వలన అంతా కూడా తండ్రి అస్తవ్యస్తమైపోయి ఉండగా సమస్తాన్ని మరి సమకూలపరచమని తండ్రి యథాస్థితికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభుత్వం చేయి ప్రతి కార్యంలో తోడుగుండండి. డాక్టర్స్కి, పోలీస్కి, శానిటైజేషన్ చేస్తున్నటువంటి ప్రతి పారిశుద్ధ కార్మికులను మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంకా సహాయం చేస్తున్నటువంటి వారు, పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. దేవ తండ్రి, ఇదే ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి నా తండ్రి. దేవాని చిత్తమై నూతన మాసము రేపటి దినము ప్రారంభింపడుతూ ఉండగా తండ్రి జూన్ నెలంతా కాపుదల దయచేయండి. ప్రభా, ఆరోగ్య సంస్థలు అనేక మంది ప్రభా జూన్ నెలలో కరోనా వైరస్ చాలా విపరీతంగా విస్తరిస్తుందని మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. ప్రభా, అది తొలగిపోయి తండ్రి అది విస్తరించకుండా నీవే కట్టడి చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీవేపై మేము తీరు చూస్తున్నామని ఆయన మీ సహాయం దయచేయండి. 10వ తరగతి పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలకు జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. పాఠశాలలు పునఃప్రారంభించబోతా ఉన్నారు. అనేక కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తున్నారు. ప్రభు తండ్రి ఆర్టీసీ ప్రారంభించబడింది, రైల్వే ప్రారంభించబడింది. ప్రభు తండ్రి ఉద్యోగస్తులను కాపుదల దయచేయండి. ప్రజల కొరకు పనిచేస్తున్న ప్రతి ఉద్యోగిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. వారు చేస్తున్న ఉద్యోగాలు ప్రభు తండ్రి ఎంతో తండ్రి భయముతో వారు తండ్రి ఉద్యోగాలకు వెళుతూ ఉండగా నీ కాపుదల వారికి దయచేయండి. గృహిణులుగా ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారు ఉంటున్నటువంటి గృహాల యొద్ద ఉండి అందరి కొరకు ప్రార్థించేటువంటి వారిగా వారు ఉండడానికి నీ కృప దయచేయండి. ప్రభు తండ్రి అనేక మంది తండ్రి ఈ లాక్డౌన్ వల్ల తమ పనిని కోల్పోయి ఉన్నారు. వారి పని కల్పింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి ఇబ్బందులు తీసేయండి. ప్రతి శరీర బలహీనత ఉన్న వారికి శరీర బలహీనత తీసేయండి. రాబోయే వర్షాకాలంలో ప్రభా ఎలాంటి తండ్రి ఇబ్బందికరమైనటువంటి రోగములు రాకుండా నీ కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఎండవేడిమిని తగ్గించి సమతీసోత్న స్థితిని మీరు అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. తగిన వర్షములను అనుగ్రహించండి. వర్షములు ఎంత అవసరమో తగుమాత్రముగా వాతావరణమును అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తున్నాను.
దేవానికే వందనాలు స్తుతులు. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో బలపరచమని ప్రార్థిస్తున్నాను. సంఘమును మీరు దీవించండి. ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘమును, సంఘ అధ్యక్షులను, సంఘ అధ్యక్షురాలను, సంఘ బిషప్పులను, సంఘ కాపరులను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. త్వరలోనే దేవాలయాలను తెరుచుకోబోతుండగా నీ కృపలో బలపరచండి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తండ్రి సరి అయిన విధానములో ఆరాధనలు జరగడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. దినాశీర్వాదాలతో నింపండి. ఈ లైవ్ ద్వారా ఆరాధనలో పాలుపంపులు పొందిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ చిత్తమే జూన్ మాసంలో మేమందరం కలిసి ఆరాధిస్తూ ప్రభు బలలో కూడా పాల్గొనే ధన్యత మాకు అనుగ్రహించి సంఘములను, సంఘ బిడ్డలను, ప్రతి విశ్వాసిని, ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధమైన ఆత్మతో నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరినగాక. మానదిన ఆహారం మాకు దయచేయము, మా ఇలా ప్రాణం చేస్తున్న క్షమించిన ప్రకారం ప్రాణం క్షమించము, మా మనుష్యోధమును దృష్టిని తప్పించము. నిత్యము శక్తి మహిమ నిరంతరము నీవి అయినవి తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలగచ్చేనుగాక. ఆమేన్.